విశాఖ మహానగరం అందాలకు పుట్టినిల్లు. ప్రకృతి పరంగా ఏర్పాటైనవి కొన్ని కాగా మరికొన్ని ప్రభుత్వ ఏర్పాటు చేసినవి. రెండో కోవకు చెందినది డాల్ఫిన్ పార్క్. ఓ వైపు సముద్రం, చుట్టూ పచ్చని వనాలు, సమీపంలోని కొండలు, వాటి మధ్య దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో 10 అడుగుల లోతుండేలా డాల్ఫిన్ పార్క్ నిర్మించారు. నగరంలోని సాగర్ నగర్ సమీపంలో విశాఖ వ్యాలీ పాఠశాలకు వెళ్లే దారిలో సుమారు 2 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డాల్ఫిన్ పార్క్ ను ఆ తరువాత ఎందుకోనో గాలి కొదిలేశారు. మెయిన్ రోడ్ నుండి ఆ ప్రాంతానికి వెళ్లాలంటే చుట్టూ అడవిలా ఉన్న దారిలో నడకే శరణ్యం. కానీ యువకుల క్రికెట్ ఆడేందుకు, ఫోటోషూట్లకు అక్కడికి ఎక్కువగానే వెళ్తున్నారు. దీంతో నిరుపయోగంగా ఉండిపోయిన డాల్ఫిన్ పార్క్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. మత్స్యశాఖ, పర్యాటక శాఖ సహా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, యువతకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజల అభిప్రాయం. అక్కడ బోటు షికారు, ఇతర క్రీడా పరికరాలు ఏర్పాటు చేసి విశాఖ నగరంలో మరో పర్యాటక కేంద్రంగా డాల్ఫిన్ పార్క్ మారుతుందని జన అభిప్రాయం. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.